రైతు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. మిల్లర్లకు స్పష్టమైన ఆదేశం. శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైసు మిల్లర్లతో సమీక్ష సమావేశంలో మంత్రి అచ్చెన్న అన్నదాతలకు అండగా ఉండటమే మా ధ్యేయం. ధాన్యం సేకరణ ప్రక్రియలో పారదర్శకత కోసం మిల్లర్లకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశామని మంత్రి అన్నారు. ఇది వేసినది పాత్రికేయులు కూడా కోరుకున్నాం. కొంచెం మీకు కూడా రియాలిటీ ఉంటే ఇంకా బాగుంటుంది. మీకు రాసింది మీకు తప్పు రాశారని కాదు, రియాలిటీ ఉంటే ఇంకా బాగుంటుంది. వేగ్గా జిల్లాలో అన్ని దగ్గర కేజీలు తీసుకుంటారని కాకుండా కొంచెం మీరు ఇంకా డీప్ గా వెళ్ళి పలానా ఊర్లో పలానా రైస్ మిల్లు ఇలా ఇన్ని కేజీలు పడుతుందని మీరు కూడా రాసి కొద్దిగా తొందరగా యాక్షన్ తీసుకోవడానికి కోరుకుంటున్నాం. రైతులు కూడా ఏదో వేగ్గా జిల్లాంతా జరుగుతున్నట్టు దాన్ని అర్థం లేకుండా మీరు ఏ రైస్ మిల్కి వెళ్ళేటప్పుడు ఏ రైస్ మిల్ వాడు ఎక్కువ కేజీలు కొట్టుకుంటున్నాడు మీరు చెప్తే దాని మీద మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి యాక్షన్ చేయడానికి అవుతుంది. ఇది కూడా సహకరించమని చెప్పి కోరుతున్నాం. ఎవరైనా ఎక్స్వై పలానా రైస్ మిల్ పలానా మండలం పలానా ఊళ్ళో ఈ రైస్ మిల్ దగ్గరికి మీరు వెళ్ళాం, ఈ 4 కేజీలు 3 కేజీలు కొట్టేయడానికి మీరు ఆ సంబంధిత ఆర్డీఓ మీరు టోల్ ఫ్రీ నెంబర్ లో ఫోన్ చేసి ఇమీడియట్ గా ఆర్డీఓ వచ్చి ఎంక్వైరీ చేసి తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అది కూడా ఈ రోజు అది కూడా అమలు అవుతుంది. ఆ టోల్ ఫ్రీ తీసుకుని వెళ్ళండి, వెళ్ళి అది కూడా పూర్తి చేయండి. అంత మీడియాలో వచ్చింది కూడా మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. అది కూడా తీసుకోవడం ఒకటి ఉంటే మనం అది కూడా పూర్తి చేయాలి. చూసిన తర్వాత ఇదే పద్ధతిగానే మళ్ళీ జరిగితే మన జిల్లా నుంచి దానికి బయటకి ఇచ్చే తర్వాత మా ఇండస్ట్రీకి పోయిందండి, మా మిల్లులు ఆడదంటే నా పరిస్థితి లేదు. ఫస్ట్ ప్రయారిటీ నాకు రైతు. అలాగని చెప్పి మీకు ఇబ్బంది పెట్టకూడదని నేను ఇన్ని రోజులు కూడా మీ ఇండస్ట్రీ బాగుపడాలని చాలా మంది ఎన్నికలు కూడా ఆధారపడి ఉన్నారని చెప్తుంటే ఇక రైతుల నుంచి నాకు ఎందుకంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత రైతులు మనకి హ్యాపీగా ఉండాలి. డబ్బులు ఉండి కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వడం లేదు. స్టేట్ గవర్నమెంట్ కూడా లేకపోతే నేను మార్క్స్ పెట్టడం దీని 12,000 కోట్లు డబ్బు తీసుకుని ఇచ్చి దానికి కొంటున్నాను. ఇంత డబ్బులు ఇచ్చి కొంటున్నప్పుడు కూడా ఇప్పుడు గవర్నమెంట్ చట్ట వ్యవస్థ అంగీకరించింది లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే 2-3 విషయాలు. ఒకటి, దాన్ని ఎక్కువగా గుర్తున్నట్టుగా ఇది అందరూ మౌత్ టాక్ వచ్చింది. వాస్తవం కాదనే తర్వాత ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. బ్యాంక్ గ్యారెంటీ 24 hours లో చేయండి. 1:3 రాత్రికే జాయింట్ కలెక్టర్ లెటర్ రాస్తారు. లెటర్ రాసిన తర్వాత నేను రేపు వచ్చేటట్టు చేస్తాను. వెబ్సైట్ కూడా మీరు కూడా ఒకసారి అది మాట్లాడలేదు. ఆ గొడవలు మోడల్ చేయమనండి. నేను కూడా చైర్మన్ గారితో మాట్లాడి మొత్తం అన్ని కూడా జిల్లాలో ఎఫ్సీఐ తీసుకుని అన్ని ఒకసారి పంపించే ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ప్రయోజనం ఇది వేసినది పాత్రికేయులు కూడా కోరుకున్నాం. కొంచెం మీకు కూడా రియాలిటీ ఉంటే ఇంకా బాగుంటుంది. మీకు రాసింది మీరు తప్పు రాశారని కాదు, రియాలిటీ ఉంటే ఇంకా బాగుంటుంది. వేగ్గా జిల్లాలో అన్ని దగ్గర కేజీలు తీసుకుంటారని కాకుండా కొంచెం మీరు ఇంకా డీప్ గా వెళ్ళి పలానా ఊర్లో పలానా రైస్ మిల్లు ఇలా ఇన్ని కేజీలు పడుతుందని మీరు కూడా రాసి కొద్దిగా తొందరగా యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది. రైతులు కూడా ఏదో ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో కాకుండా ఈసారి వినూత్నంగా మీరు నేను జిల్లాలో ఉన్నవాళ్ళు గతంలో ధాన్యం సేకరణ ఏ విధంగా జరిగేదో మీకు తెలుసు. ఒకవేళ ధాన్యం సేకరణ జరిగితే 6 మాసాలు 7 మాసాలు కొన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈసారి ఎక్విరెంట్గా ఆన్లైన్లో పెట్టి జిల్లా యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది లేకుండా 100% ప్రతి ధాన్యం మీద కొనాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా 6,50,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అందులో ఈ రోజుకి 2,94,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ప్రొక్యూర్ చేశాం. ఇంకొక 40,000 మెట్రిక్ టన్నులు మనకి అలాట్మెంట్ అయి ఇంకొక 2-3 రోజుల్లో ప్రొక్యూర్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మిగతా
ప్రొక్యూర్మెంట్ కూడా సిస్టమేటిక్గా జరగాలి. ఈ మధ్యలో పత్రికల్లో వచ్చినటువంటి విషయాలు కానీ చాలామంది రైతులు ఇస్తున్నటువంటి విషయాలు కానీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా మిల్లర్స్ అందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టాం. స్పష్టంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు వచ్చినటువంటి విషయాలు 2-3 ఉన్నాయి. ఒకటి బ్యాంక్ గ్యారెంటీ. బ్యాంక్ గ్యారెంటీ చేయకపోతే రైతు ధాన్యం తీసుకొచ్చినా వారికి సకాలంలో ఆన్లైన్ కాదు, వారికి డబ్బులు వచ్చిన పరిస్థితి లేదు. 216 మిల్లులు ఈ రోజు వరకు బ్యాంక్ గ్యారెంటీ కాలేదు. వాళ్ళందరికీ 48 గంటలు సమయం ఇచ్చాం. వాళ్ళు ఇప్పటికే ఒక డిమాండ్ పెట్టారు. అన్ని జిల్లాల్లో 1:3 ఉంది, మన జిల్లాల్లో 1:2 ఉంది, మాకు కూడా 1:3 ఇవ్వండి అని చెప్పి అడిగారు. అది కూడా రాష్ట్ర అధికారులు దృష్టిలో పెట్టాం. ఆ సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. కానీ మేము ఫస్ట్ మాకు రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు. మేము చేయవలసినవన్నీ చేస్తున్నాం. 48 గంటల్లో బ్యాంకు గ్యారెంటీలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఈలోగా ఎవరైనా చేయకపోతే ఆ బిల్లు క్లోజ్ చేయమని ఎలాంటి ఉంటారు. అప్పటికీ ఇంకా రైతుల నుంచి ఇటువంటి ఇబ్బందులు వస్తే ఇతర జిల్లాలకు పంపించడానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఎందుకు నిర్ణయం తీసుకున్నామంటే కాంపిటీషన్ పెడితే ఈరోజు రైతు కూడా ఏం జరుగుతుంది. దీంతో పాటుగా ఎక్కువగా మీరు కూడా ప్రతిరోజు రాస్తున్నారు. ఈ జిల్లాలో రైస్ మిల్లర్స్ కొన్ని దగ్గర 5 కేజీలు, 6 కేజీలు, 7 కేజీలు తీసుకుంటున్నారని చాలా మంది పేపర్లో రాస్తున్నారు. మాకు కూడా ప్రత్యేకంగా చాలా మంది కలెక్టర్ గారికి, నాకు జేసీ గారు కూడా ఫోన్లు చేస్తున్నారు. వేగ్గా జిల్లా అంతా ఈ రకంగా జరుగుతుందని కాకుండా ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ రైస్ మిల్లో జరుగుతుందో ఈరోజు మేము స్పష్టంగా ఆర్డీఓకి ఆదేశాలు ఇస్తాం. ప్రతి ఆర్డీఓ దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. మీరు ఆర్డీఓ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఫలానా రైస్ మిల్లు మా దగ్గర 4 కేజీలు కొట్టుకున్నారని మీరు సమాచారం ఇస్తే వెంటనే 24 గంటల్లోగే ఆర్డీఓ గారు పిలిచికెళ్ళి పరిశీలన చేసి ఒకవేళ అక్కడ తప్పు జరిగిందంటే మిల్లుకు కూడా సీజ్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. కాబట్టి ఈ రోజు నుంచి సజావుగా ఏదైతే ఎఫ్సీఐలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సరి చేశాం. కొన్ని గోడౌన్స్ ఓపెన్ చేశాం, కొన్ని గోడౌన్స్ ఓపెన్ చేయలేదు, కొన్ని దగ్గర లేబర్ ఇబ్బంది ఉంది. ఇవన్నీ ఇప్పుడే మీ సంస్థలోనే అన్ని విషయాలు మాట్లాడాం. ఇక నుంచి సాఫీగా ఈ రోజు నుంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. కలెక్టర్ గారు మేము ఇదే పని మీద ఉన్నాం. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లా బాధ్యత మేము తీసుకుంటాం.